ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గౌహతి, ఇంఫాల్ సహా అనేక సిటీలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. అసోంలో 5గురు సహా మొత్తం 10 మంది మరణించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. సిక్కింతో పాటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామరూప్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 5గురు మృతి చెందారు. కామరూప్, కాచర్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అసోంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. జోరువానలకు అసోం రాజధాని గౌహతిలో రోడ్లన్నీ నీట మునిగాయి. గౌహతి నుంచి ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. మణిపూర్లో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఇంఫాల్ లోయ జలమయమైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో అనేక జిల్లాలు వరదల నీటిలో చిక్కుకున్నాయి. ఇంఫాల్ జిల్లాతో పాటు ఉరిపో, కాక్వా, తాంగ్మైబన్, సంగోల్బన్ సహా అనేక ప్రాంతాలు ముంపునికి గురయ్యాయి. ఇంఫాల్, సెరో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇంఫాల్లో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు నదుల్లోకి దిగడం, చేపలు పట్టడం నిషేధించారు అధికారులు. మణిపూర్లో జూన్ 3 వరకు భారీ వర్షాలు ఉంటాయంది వాతావరణ శాఖ. సేనాపత్ జిల్లాతో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో వానలు పడతాయంది. మణిపూర్ దక్షిణ జిల్లాలు, ముఖ్యంగా చందేల్, చురాచంద్పూర్, ఫెర్జావాల్, కాక్చింగ్, తౌబోల్ ప్రాంతాల్లో భారీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. హిమాలయ రాష్ట్రం సిక్కింలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగన్, గ్యాల్షింగ్, సొరెంగే, గ్యాంగ్టక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. अब क्या होगा, जैसे अभी कल तो काफ़ी उधर टीम लगा पड़ा, डिस्ट्रिक्ट साहब मतलब डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन है, उसमें पुलिस प्रशासन है, सब मिलके और ये रेस्क्यू टीम तो काम अभी चालू है. కేరళ, కర్ణాటకలో వర్షాల తీవ్రత కాస్త తగ్గింది. కేరళలో 4 మృతి చెందగా తిరువనంతపురం జిల్లాలో సముద్రంలోకి వెళ్లిన 9 మంది తప్పిపోయినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలతో మరణించిన వారి ఫ్యామిలీలకు 5 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. నైరుతి ప్రభావంతో ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.